నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి, ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో, శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రణవానంద ప్రభుజీ, నమస్కారం అండి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తాను. ఎందుకనంటే సమయం చాలా తక్కువ ఉంది, కానీ ఈ కొద్ది సమయంలో మాకు కొంత కేటాయించారు. అందుకు ధన్యవాదాలు చెబుతూ, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇవాళ. ప్రత్యేకించి మనం ఏవైతే వీడియోస్ చేస్తున్నామో ప్రభుజీ, ఆ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ సందేహాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో ఎక్కువగా వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు నేను తీసుకున్నాను. అవే ఇవాళ మేము ఉంచుతాను. అందులో భాగంగా నేను అడగాలనుకుంటున్నది, మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది? ఇది అందరం ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తూనే ఉన్నాం. మనం మంచిగా ఉంటే మనకు కూడా మంచే కదా తిరిగి రావాలి. మళ్ళీ చెడు ఎందుకు తిరిగి వస్తుంది? అది తట్టుకునే శక్తి ఆ మంచి వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు ఇంకా ఇంకా కృంగిపోతారు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి కృష్ణుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తాడు? అలా చెడు చేసే వాళ్ళని, మంచి వాళ్ళకు కూడా చెడు చేసే వాళ్ళని కృష్ణుడు నిజంగా ఊరుకుంటాడు? వాళ్ళని ఏం చేస్తాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. వీటికి సంబంధించి ఏం చెప్తారు? చాలా సార్లు మమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మంచి వాళ్లకు చెడు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అడుగుతారు. మీకు ఒక విషయం చెప్తానండి. మీరు ఎప్పుడైనా ఒక ధాన్యపు భాండాగారాన్ని చూసారా? అంటే స్టోరేజ్ స్పేస్ అన్నమాట. దాంట్లో పైనుంచి ధాన్యాన్ని వేస్తూ ఉంటారనమాట, కింద నుంచి తీస్తూ ఉంటారు. ఫస్ట్ వేసింది ఏదైతే ఉందో అదే కింద నుంచి వస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే కర్మ చేసామో అది మన అకౌంట్ లోకి వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం చేసిన కర్మ కిందికి వచ్చింది. ఇప్పుడు మనం మంచి చేస్తున్నాం, మరి ముందు చేసిన చెడు కర్మ అది కూడా రావాలి కదా మన దగ్గరికి. కాబట్టి ఇప్పుడు నేను మంచి చేస్తున్నందుకు నాకెందుకు చెడు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మంచి చేస్తున్నా ఒప్పుకుంటాం, కానీ ఇంతకు ముందు చేసిన చెడు ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే చాలా పెద్ద విషయం. అవునా? మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా. ఒకసారి ఒకళ్ళు ఒక గుర్రాన్ని కొనుక్కున్నారు అనమాట. చాలా డబ్బులు పెట్టి ఒక గుర్రాన్ని కొనుక్కున్నారు. వెంటనే ఇంటి పక్కలో ఉండే వాళ్ళందరూ వచ్చి, అబ్బా అబ్బా అసలు ఎంత మంచి జరిగింది మీకు, ఎంత మంచి జరిగింది, ఇంత గొప్ప ఒక మంచి జాతికి చెందిన గుర్రాన్ని మీరు కొనుక్కోగలిగారు, చాలా అదృష్టవంతులు మీరండి అని చెప్పారు అన్నారు. అయితే ఇంటి ఓనర్ అన్నారు, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నారు. నెక్స్ట్ డే ప్రొద్దున లేచి చూసేసరికి ఆ గుర్రం కట్లు తిప్పుకొని వెళ్ళిపోయింది అనమాట, ఇంట్లోంచి పారిపోయింది. వెంటనే ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి, అయ్యో ఎంత చెడు జరిగింది, మీ దగ్గర నుంచి గుర్రం వెళ్ళిపోయింది అని అన్నారు. మళ్ళీ ఈయన అన్నారు, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుస్తుంది అని అన్నారు. ఆ గుర్రం అరణ్యానికి పారిపోయింది కదండి. సాయంత్రం కల్లా ఇంకొక 5 గుర్రాలను తీసుకొని ఇంటికి వచ్చేసింది అన్నమాట. వెంటనే మళ్ళీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి, అరే ఎంత మంచి జరిగింది మీకు అనగానే, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నారు. నెక్స్ట్ డే ప్రొద్దున వీళ్ళ అబ్బాయి గుర్రాన్ని నేర్చుకోవడానికి, హార్స్ రైడింగ్ అంటారు కదండి, దాన్ని చేసుకోవడానికి గుర్రం పైన వెళ్తున్నారు. ఆయన కింద పడి కాలు కొట్టుకున్నారు, ఫ్రాక్చర్ అయిపోయింది. వెంటనే అందరూ వచ్చేసి, అయ్యో ఎంత చెడు జరిగిందండి. అయ్యో ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని. అంత లోపల మరుసటి రోజు ఏం జరిగింది అంటే, ఈ రాజ్యం పైన దండయాత్రగా పక్కన రాజ్యం వాళ్ళు వచ్చారనమాట. ఆ రాజుగారు ఒక నియమనం చేశారు, ఎవరైతే 18 సంవత్సరాల పైబడిన వయసు ఉన్నారో అందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పారనమాట. అందరూ ఊర్లో ఉండే పిల్లలందరినీ యుద్ధానికి తీసుకెళ్లిపోయారు. 18 years దాటిన వాళ్ళందరికీ. వీడు మాత్రం వెళ్ళలేదు, ఎందుకంటే ఈయన కాలు ఎగిరిపోయింది. తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు, వీడు తప్ప, ఎందుకంటే వీడు ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఏది చెడు ఎలా డిసైడ్ చేస్తా? ఎప్పుడు ఏం జరుగుతుందో. కాబట్టి ఏది చేసినా భగవంతుడు మన కోసం మంచి చేస్తాడు, చెడు చెయ్యరు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకి చెడు చెయ్యాలి అని ఎన్నడూ అనుకోడండి. మన కర్మ మనకు వస్తుంది, కానీ మనం అది కూడా భగవంతుడి పైన, అయ్యా నువ్వు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు దీని ద్వారా అని భగవంతుడి పైన నమ్మకంతో ఉన్నాం అనుకోండి, మనకి ఏది జీవితంలో కష్టం అనిపించదు, ఏది చెడు అనిపించదు.
అంటే మనం తప్పు చేస్తే, మనం చెడు చేస్తే అది ఖచ్చితంగా మనం తిరిగి అనుభవించాల్సిందే. తప్పకుండా అనుభవించాల్సిందే. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మనం చదువుకున్నాం కదా. అంటే మన తప్పు చేసినందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా కానీ క్షమాపణ అడుగుతాం. తప్పు అయిపోయింది, నేను తెలియక చేశాను దేవుడా, ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఇది తప్పైందని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు క్షమించేయచ్చు కదా, ఎందుకు ఆ శిక్షని మళ్ళీ తిరిగిస్తున్నారు? మీకు విషయం చెప్తానండి. మన కర్మ మన దగ్గరకు వచ్చినప్పుడు భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి అని చాలా మంది ప్రశ్న కూడా ఉంటుంది అనమాట. మరి దేవుడు ఏం చేస్తాడు మన సంబంధంగా? మీకు విషయం చెప్తానండి. కర్మ పోదు. ఎవరైనా మీ కర్మ మొత్తం కూడా తీసేయచ్చు అని అంటే, భగవద్భక్తులకి ఏం చేస్తాడు భగవంతుడు అని అంటే ఒక టోకెన్ పనిష్మెంట్ ఇస్తాడనమాట. అంటే ఇప్పుడు చూడండి, తల్లి ఒక చిన్న పిల్లవాడు చాలా పెద్ద అల్లరి పని చేశాడు అనుకోండి, తీసుకెళ్లి కళ్ళల్లో కారం పెట్టేసి, వాతలు పెట్టేసి, బెల్ట్ తో కొట్టేసి అలా చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తుంది, వీడు ఈ పని మళ్ళీ చేయకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక చిన్న విషయం పనిష్మెంట్ గా వీడికి ఇస్తే అప్పుడు తెలుస్తుంది అని మనకు తెలుస్తుంది. నేను చూసాను ఒకసారి, ఒక పిల్లవాడు ఫ్యాన్ లో చేయబెడతా అని అంటున్నాడు. ఎంత వాళ్ళ అమ్మ చెప్తున్నా సరే వినట్లేదు. ఫ్యాన్ వైపు ఇలా ఇలా ఉండి ఇలా ఇలా చేయబెడుతున్నాడు అనమాట. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది, స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆఫ్ చేసి అది మెల్లగా తిరుగుతుంది కదా, అప్పుడు చేయబెట్టాగానే టక్ అని కొద్దిగా తెలంగాణ అని ఇలా వెనకాల పెట్టేసుకున్నాడు. అసలు తగలేదు, జస్ట్ ఆ ఫ్యాన్ ఇలా అని వెళ్తుంది అనమాట, చిన్నగా తగిలింది. అప్పుడు వాడికి అర్థమైపోయింది, వామ్మో ఇందులో చేయబెడితే నా చెయ్యికి దెబ్బ తగులుతుంది అని. భగవంతుడు కూడా ఏం చేస్తాడు అంటే ఒక టోకెన్ పనిష్మెంట్ ఇస్తారనమాట. మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయకుండా తల తెగే ప్రదేశంలో ఆయన చిన్న వేలు తెగి వదిలేస్తారు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరకు ఒక ఆయన వచ్చి, ఆయన కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట. చెయ్యి తెగింది. చెయ్యి తెగినప్పుడు ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చి, నేను కృష్ణ సేవ చేస్తున్నా, నా చెయ్యి ఎందుకు తెగింది అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు, నీ పీక తెగాల్సింది, కానీ కృష్ణుడు చేయి తెగతంతో తీసేశారు. పాము కాటు చీమ కాటుతో తీసేస్తారు ఆయన. అలా భగవంతుని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అని అంటే తప్పులన్నీ చేసేసి ఒక రోజు దేవుడి దగ్గరికి వచ్చేసి, అయ్యా నేను తప్పులన్నీ క్షమించేసే అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తప్పులు చేసినప్పుడు కాదండి. ఒకసారి, అయ్యా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను కృష్ణ, కానీ ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాను, మారడానికి కలిగిన శక్తి నువ్వు నాకు ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భారం అంతా తప్పులు చేసేసి ఒక రోజు వెళ్ళిపోయి నేను ఈ పాపం చేసేసాను అని కన్ఫెషన్ చేసేసుకొని తప్పులన్నీ కూడా కడిగేసుకొని మళ్ళీ కొత్త అకౌంట్ స్టార్ట్ చేయాలనుకుంటారు. అదా కాదండి. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నాము అని తెలిసి మారి మళ్ళీ, ఇప్పుడు చూడండి, ఒక తప్పు మనం తెలుసుకొని దాన్ని మారాలి అని అంటే అంత ఈజీ విషయం కాదండి. దానికి చాలా శక్తి అవసరం. ఒక ఆధ్యాత్మిక శక్తి, మనోబలం, ఇవన్నీ భగవంతుడి యొక్క భక్తి ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారా లభిస్తుంది. ఒక చెడు వ్యసనం నుంచి బయటికి రావాలన్నా సరే, ఒక చెడు అలవాటు పోవాలన్నా సరే అది ఈజీ విషయం కాదు. అప్పుడు ఏమని వేడుకోవాలి? భగవంతుని వేడుకోవాలి, కృష్ణ నేను ఈ చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నా. నాకు అంత కెపాసిటీ లేదు, నా దగ్గర అంత శక్తి లేదు, కానీ నీ దగ్గర ఉంది. నీ కృప దేన్నైనా మార్చగలుగుతుంది, కాబట్టి ఆ కృప నువ్వు నాకు అందించు అని స్వామికి శరణాగతి. స్వామిని మనం ఎంత వేడుకుంటే అంత మనకి బలం అనేది కలుగుతుంది తప్పకుండా. ఇది చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రపంచంలో జనాలందరూ ఏదైనా మంచి జరిగింది అనుకోండి, నేను చేశాను అంటారు. ఏదైనా చెడు జరిగితే దేవుడు ఎందుకు నాతో చెడు చేస్తున్నాడు? కాదండి, దేవుడు అందరికీ మంచి చెయ్యాలని కోరుకుంటారు. మీకు చిన్న విషయం చెప్తాను. మీరు టైటానిక్ సినిమా చూసే ఉంటారు కదా, అందరు చూసే ఉంటారు. అయితే ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ అన్నమాట. జీవితంలో వాళ్ళు కష్టపడిందంతా కూడా పోగు చేసి వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబంలో ఉండే వాళ్ళందరి కోసం కూడా టైటానిక్ వెళ్ళాలి. చాలా పేద కుటుంబం వాళ్ళది, అది లగ్జరీ క్రూజ్. అందులో వెళ్ళాలి అంటే జీవితంలో వాళ్ళు సంపాదించిందంతా కూడా పెట్టేసి ఫ్యామిలీకి అంతా టికెట్స్ కొనేసుకున్నారు. నెక్స్ట్ డే టైటానిక్ వెళ్తుంది అన్న ముందు రోజు వాళ్ళ పిల్లవాడికి కుక్క కరిచింది అనమాట. కరిచేసరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళలేదు. అయినా ఆ టైటానిక్ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట. నా జీవితంలో మొత్తం కూడా పెట్టి నేను
ఈ టికెట్లు కొన్నానే ఈ రోజు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నాతో ఇలా జరుగుతుంది, ఎంత అదృష్టం లేదు నాకు అని ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకి టైటానిక్ మునిగిపోయింది అని తెలుసో అప్పుడు ఆయన అనుకున్నాడు, దేవుడా నన్ను ఈ విధంగా కాపాడావా, ఆ కుక్క దొరికితే దానికి కాళ్ళకి దండం పెట్టాలి అని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ టైటానిక్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచి జరిగినట్టే, ప్రాణాలే దక్కాయి. అవునా కాదా చెప్పండి? మనకి అపరెంట్ గా ఒక సిచ్యువేషన్ మనకి ఎందుకు ఇంత కష్టము అని అనుకోవచ్చు, కానీ దాని వల్ల ఏంటి భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనే విషయం మనకి తెలియదండి. చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం ఆడాలి అని అనుకుంటే తల్లి వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని తీసేసుకొని కబోర్డ్ లో అందరూ తల్లిదండ్రులు చేస్తారు కదండి, ఆడే వాళ్ళు బయట ఆడుకుంటుంటే లోపలికి పిలిచేసి ఆడుకునేవన్నీ కూడా దాచిపెట్టేసేసి తెలుసు. అప్పుడు ఏమంటారు పిల్లలు, నాకు నా జీవితంలో అందరికంటే పెద్ద శత్రువులు ఎవరైనా ఉంటే అది మా అమ్మే, ఎందుకంటే నేను ఆడుకునే వస్తువులన్నింటినీ కూడా ఈరోజు దాచిపెట్టేసి నేను పాపం వాడు అనుకుంటాను. కానీ అమ్మ శత్రువా మిత్రుడా చెప్పండి? అన్నిటికంటే గొప్ప శ్రేయోభిలాష ఎవరైనా ఉంటే మనతో మన తల్లిదండ్రులండి. ఎందుకు? మన మంచి కోసమే చేస్తున్నారు కదా. అలానే భగవంతుడు మన జీవితం నుంచి ఏదైనా తీసుకున్నా ఏదైనా ఇచ్చినా అన్నీ కూడా అది భగవంతుడి యొక్క కృప. మనకి మంచి చేయడానికే భగవంతుడు చేస్తాడు, కానీ ఎప్పుడూ చెడు చేయడు. ఎలా అయితే పిల్లలు తెలుసుకోలేరో అలానే మనం కూడా ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలా చేశాడు అని అనుకుంటాం. కానీ దేని వల్ల ఏం చేస్తున్నాడు అని తెలిస్తే, ఆయన పైన నమ్మకం అనేది ఉంటే, ఒక పిల్లవాడికి తల్లి పైన నమ్మకం, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి తల్లి ఒళ్ళో, ఎంత నిశ్చింతగా ఉంటాడండి. ఏమన్నా 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు నాకేంటి తిండి పెడుతుందా లేదా, నాకు ఇప్పుడు షాల్ కప్పుతుందా లేదా, నన్ను పడుకొనిస్తుందా లేదా అని ఆలోచిస్తాడండి. ఎంత నిశ్చింతగా, అసలు చిన్న పిల్లల్ని చూస్తే ఎంత బాగుంటుంది. ఎంత పెద్దగా అవుతూ ఉంటే వాడి ముఖం చూస్తేనే కొన్నిసార్లు చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇంత కంగారులో ఉన్నారు, ఎందుకు ఇంత టెన్షన్ లో. చిన్న పిల్లలు ఎప్పుడైనా టెన్షన్ లో చూసారండి? ఎందుకంటే వాళ్ళు నిశ్చింతగా ఉంటారు, మా తల్లి చూసుకుంటుంది, నా తండ్రి చూసుకుంటాడు. అలా మనం భగవంతుడి పైన నమ్మకం ఉందనుకోండి, మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. ఇప్పుడు అందరికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే స్వామిని వదిలేసాం, నేను నా జీవితాన్ని సరి చేసుకుంటా అని మనం అనుకుంటున్నాం. అంతా మనదే, నా చేతిలోనే ఉంది. భగవంతుడి పైన నమ్మకం మనకుంటే ఆ స్వామి ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చెయ్యరు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు చేశారు ఎప్పుడు మంచి. మనకి మనం చూస్తాము, మీరు చీర ఎప్పుడైనా కింద నుంచి చూసారనుకోండి, మొత్తం తాళ్ళు ఇలా ఏలాడుతూ ఉంటాయన్నమాట. అసలు ఏంటప్ప ఇలా పిచ్చిగా ఉంది. ఇప్పుడు చూడండి, దీని కింద కూడా మనం చూసాం అనుకోండి, పెద్దగా డిజైన్ ఏం అర్థం కాదు, ఏంటి ఇలా తాళ్ళుగా ఏలాడుతుంది, జిందరబందరగా ఉంటుంది అనమాట. కానీ పైనుంచి నేసేవాడు ఎవరైతే ఉన్నారనుకోండి, ఆయన డిజైన్ చెక్కుతూ ఉన్నారు, కానీ కింద నుంచి మనం చూసాం అనుకోండి, మనకి ఏం అర్థం కాదు, అన్ని తాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం మన జీవితాన్ని కింద నుంచి చూస్తున్నాం, భగవంతుడు పైనుంచి ఒక చక్కటి పువ్వు డిజైన్ చేస్తున్నారు అనమాట. అది మనం భగవద్ దృష్టితో చూస్తున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. అందుకు మనకి శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, అందుకు భగవద్భక్తి చేయటం, భగవంతుడి గురించి తెలుసుకోవటం అనేది ముఖ్యం. అప్పుడు మనకు తెలుస్తుంది, కృష్ణ నువ్వు ఈ ప్లాన్ చేస్తున్నావా నాకు అనే విషయం అవగతం అవుతుంది అనమాట. కాబట్టి భగవంతుడు ఎవ్వరికీ చెడు చేయడు, భగవంతుడు అందరికీ మంచి చేస్తారు. అది ఎప్పుడు మంచి చేస్తారు అని అంటే మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు, మనం మంచిగా ధార్మికంగా శాస్త్రీయంగా యం శాస్త్ర విధిని ఉత్సృజ్య వర్తతే కామకారక నస సిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాంగతిం అని అంటారు భగవద్గీతలో. ఎవరైతే శాస్త్రంలో చెప్పిందంతా కూడా పక్కన పెట్టేసి మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారో అది తిరిగి వస్తుంది. కానీ ధార్మికంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేస్తారు. అది ఏ విధంగా కృష్ణుడు మంచి చేస్తున్నారు అని మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ నమ్మకం ఉంటే మనకే కొన్ని రోజుల తర్వాత రివీల్ అవుతుంది అనమాట. మీకు మా జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నామో, ఒక పర్టికులర్ కాలేజ్ గురించి మేము చాలా విన్నాం అనమాట. అక్కడ ఏమంటారు అని అంటే చాలా మోడర్నైజ్డ్ కాలేజ్, అక్కడ చాలా కల్చర్ బాగుండదు అని విన్నాం. కానీ మేము మనసులో అనుకున్నాం, భగవంతుడా మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధన చేసాం, మాకు ఆ కాలేజ్ లో మాత్రం వెళ్ళాలని లేదు, ఎందుకంటే నీ భక్తి ఎక్కడ పోతుందో అని మాకు భయము అని మనసులో అనుకున్నాం అన్నమాట. కానీ భగవంతుడు ఏం చేశారో తెలుసా అండి, తిరిగి ఏ కాలేజ్ లో సీట్ ఇవ్వలేదు, ఆ కాలేజ్ లో ఇచ్చారు. నేను అనుకున్నా, అయ్యా ఏంటి అన్యాయం నాతో పాటు అంటే
అంటే ప్రశ్నిస్తూ కాదు, ఆ, నేను అనుకున్న మనసులో ఆలోచిస్తున్న కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు, సరే భగవంతుడు చేశాడంటే ఏదో ఒకటి మార్గం ఆయనకి తెలుసు. నాకు ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకి పిల్లల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పండి? పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, షాప్ లో రోడ్ లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, షాప్ లో ఉండే వాళ్ళకి మన తెలుస్తుంది. గురించి అసలు ఆ షాప్ లో వాడు ఎవడైనా సరే ఒక 10 రూపాయలు పెట్టి సిగరెట్ ఇవ్వు అనేది ఇస్తాడు, వాడికి ఏముందండి. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేస్తుందండి? ఇస్తుందా? ఎందుకంటే తల్లికి తెలుసు పిల్లవాడిని ఎలా చూసుకోవాలి. భగవంతుడా నువ్వు నాకు ఇది చేసావు అని అంటే ఏదో ఒకటి చూపించాలనుకుంటున్నావు, వెయిట్ చేస్తాను, చూస్తాను నువ్వు నాకు ఏ విధంగా కృప చూపించాలనుకుంటున్నావు. ఎప్పుడైతే మేము ఆ కాలేజ్కి వెళ్ళామో, భక్తులతో పరిచయం అయ్యి ఎంత చక్కగా భగవద్గీత నేర్చుకొని మా గురువు గారితో పరిచయం ఏర్పడి మేము ఇలా ఆశ్రమంలోకి వెళ్ళడానికి కారణం అక్కడ ఉన్నందు, లేకపోతే ఉండేవాళ్ళం కాదు. కొద్దిసేపు ఓపికతో ఉండాలి మనం, అంతే. భగవంతుడు ఏం చేస్తున్నాడు మన జీవితంలో తెలుసుకోవడానికి ఆ ఓపిక, ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆ భక్తి ఉంటే జీవితంలో ఏది కూడా మనకి చెడు అని అనిపించదు. దీనికోసం భగవంతుడి పైన నమ్మకం అనేది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు ఈ ఆన్సర్ కి సమాధానం. ఒకటి, మనం చేసుకున్నదే మన దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏది కూడా భగవంతుడు మనకి ఏమి ఇవ్వడు, మనం చేసుకున్నది మనకు వస్తుంది. కానీ భగవంతుడు అందరికీ కూడా మంచి చెయ్యాలి అని మాత్రమే చూస్తాడు. ఎంత ప్రయత్నిస్తున్నారండి భగవంతుడు ఆయన వైపు నుంచి చూస్తే. ఎంత శాస్త్రాన్ని ఇచ్చారు, ఎన్నిసార్లు అవతారం తీసుకున్నారు, ఎంతమంది గురువులను ఇస్తున్నారు, ఎంత చక్కగా భగవంతుడి గురించి చెప్పుకునే ఒక మార్గాన్ని. ఇప్పుడు చూడు, సుమన్ టీవీ వాళ్ళు కూడా ఎంత చక్కగా, గీతాంజలి గారు, సుమన్ గారు, వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంది ఏంటి అని అంటే శాస్త్రంలో చెప్పింది భగవంతుడు మనందరికీ చెప్పాలి అనుకుంటున్నది చెప్పిస్తున్నారు అనమాట. శాస్త్ర ప్రామాణికంగా మనం చేస్తున్నది ఏంటి అని అంటే ఆచార్యులు ఇచ్చింది ఒక పోస్ట్ మ్యాన్ గా మీ దగ్గర డెలివరీ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు భగవంతుడు చేస్తున్నారు? ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, దీని అర్థం ఏంటో తెలుసా? కృష్ణుడు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. కృష్ణుడు మీకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకళ్ళని ఇన్స్ట్రుమెంట్ గా చెప్పిస్తున్నారు, అంతే. కాబట్టి మనం వీటన్నిటిని విని మన జీవితాన్ని మార్చుకొని ఒక ధార్మికంగా వెళ్ళగలిగితే అప్పుడు మన జీవితంలో ఆనందం తప్ప దుఃఖం అనేది. ప్రభుజీ, కొంతమందిని మనం చూస్తాం కదా, గతంలో ఏమైనా చెడు చేసి తర్వాత మంచిగా మారుతారు, తెలుసుకుంటారు ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి మంచి మార్గంలో వెళ్తారు. అలా వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని పోక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నువ్వు అలా చేసావు, అప్పుడు నువ్వు అలా ఉన్నావు, నీ బుద్ధి అలాంటిది, నువ్వు అలాంటి మనిషివి, ఇలాంటి మనిషివి. అది చాలా డిస్టర్బ్ చేస్తుంది కొంతమందిని. వీళ్ళు ఇప్పుడు మంచిగా మారి మనం ఎంత చక్కగా ఉన్నాము, చెడుతనాన్ని వదిలేసాము, పాత జీవితాన్ని వదిలేసాము, కొత్తగా వెళ్తున్నాము, అయినా ఆ పాతవన్నీ గుర్తు చేసి ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీటిని మేము ఎలా అధిగమించాలి, ఆలోచనల్ని ఇలాంటి వ్యక్తుల నుంచి మేము ఎలా దూరంగా ఉండాలి అని కొంతమంది ప్రశ్న. మీకు ఇంగ్లీష్ లో ఒక విషయం చెప్తారు, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్ అంటారు. భగవంతుడి యొక్క దృష్టిలో ఈ విషయాన్ని ఏమంటారో తెలుసా అండి? భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్ని చెప్తారు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య. ఆయన ఏమంటారో తెలుసా? అపిచేత్సు దురాచారం అంటే ఎంత పాపాత్ముడైనా అవనివ్వండి, కానీ ఒకసారి త్రికరణ శుద్ధిగా నేను చేసింది తప్పు తెలుసుకున్నాను కృష్ణ, నేను ఇక పైన ఈ పని చెయ్యను అని మారితే అపిచేత్సు దురాచారం అంటే ఎంత పెద్ద పాపాత్ముడైనా పర్వాలేదు, భజతే మాం అనన్యభాక్, తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఎవరైతే కృష్ణుడిని భజిస్తారో అంటే ఆయన ఆరాధన చేస్తారో సాధురేవ సమంతవ్య, ఆయనని సాధువుగా చూడాలి, నేను ఆయనని సాధువుగా చూస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడే ఆయనని మంచివాడుగా చూస్తే మనం మాత్రం నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు, నీకుండే అలవాట్లు నాకు తెలియదా, నువ్వు అప్పుడు ఏం చేసావు అని అంటే భగవంతుడి యొక్క భక్తుల పట్ల అపరాధం చేసిన వాళ్ళం. కాబట్టి ఎప్పుడు కూడా అండి ఒకళ్ళు మారి మంచి మార్గంలో వెళ్తున్నారు అని అన్నప్పుడు నీకు ఆ అలవాటు ఉండేది, నీకు ఈ అలవాటు ఉండేది, నువ్వు అలా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఏదో సాధువుగా మాట్లాడుతున్నావు అని మనకు అనడానికి వీల్లేదండి. ఎందుకంటే ఇది భగవంతుడు చేసిన నియామకం. ఒకసారి ఒకళ్ళు మారారు అని అంటే ఆయనని ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అలానే చూడాలి అని చెప్తారన్నమాట. మీకు శాస్త్రం నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధ్రువుడు గురించి మీరు వినే ఉంటారు కదా, చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళ పిన్న తల్లి ఆయన్ని మాటలు అంటుంది అనమాట, నువ్వు మీ తండ్రి గారి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు, ఎందుకంటే నువ్వు నా కడుపులో నుంచి పుట్టలేదు అని కొద్దిగా తిడుతుంది అనమాట.
ధ్రువుడు అప్పుడు భక్తుడు కాదండి, ఉమ్, కానీ అరణ్యానికి వెళ్ళి భగవద్భక్తుడిగా మారి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాక ఉమ్, ఆ అపరాధం ఎప్పుడైతే భక్తుడు కాకముందు చేసిన అపరాధం కూడా ఇప్పుడు ఆవిడ తల్లి ఆవిడ అరణ్యంలో ఉండే మంటలలో కాలిపోతుంది అన్నమాట. ఉమ్, ఎందుకు అనంటే భగవద్భక్తుల పట్ల చేసిన అపరాధం. ఉమ్. అప్పటికి భక్తుడు కాదు, ఫ్యూచర్ లో భక్తుడు అయ్యాడు. ఆ, కాబట్టి ఇప్పుడు మనకి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు ఫ్యూచర్ లో భక్తుడైపోతారో మనకేం తెలుసు. ఉమ్, ప్లస్ ఇంకో విషయం ఏంటో తెలుసా, భగవంతుడే వాళ్ళని సాధువుగా చూసినప్పుడు మనం వాళ్ళని ఏమన్నా అన్నాం అనుకోండి, డైరెక్ట్ గా భగవంతుడి యొక్క మనసుని నొప్పించిన వాళ్ళం అవుతాం. అది తెలుసుకోవాలి. ఉమ్, మీకు ఒక విషయం చెప్తారు, సైన్స్ లో కొన్ని ఇయర్స్ తర్వాత మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ మారిపోతుంది అని చెప్తారు. అవును సార్. మనం వినే ఉంటారు, 7 years కో ఎన్నో years కో మారిపోతుంది అని చెప్తారు. కాబట్టి మన భౌతికంగా చూస్తేనే మనం మొత్తం మారిపోతూ ఉంటాం. చిన్నగా ఉన్నప్పుడల్లా పెద్దగా వాళ్ళగా ఉండం, మొత్తం మారిపోతుంది. అవును. అలా ఒక వ్యక్తి మారినప్పుడు, త్రికరణ శుద్ధిగా మనసు మారిపోయినప్పుడు మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఉమ్, కానీ అన్నిటికంటే చెడు విషయం ఏంటి అని అంటే, ఎవరైనా మంచిగా మారి ధార్మికంగా వెళ్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. కాలు బట్టి లాగేస్తూ ఉంటారు అనమాట. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా ఏదో యాక్టింగ్ చేస్తున్నావు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు అనకూడదండి, అది మనకి మంచిది కాదు. ఎందుకంటే ఒకళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంత తోడ్పడితే మనకంత మంచిది. ఉమ్, మనకు కూడా మంచిది. వాళ్ళ కృప మన పైన కూడా వస్తుంది. ఎంతో తెలుసా అండి, ఒకళ్ళు చెప్తారు, శాస్త్రంలో ఒక మాట ఉంది, మన ఇంట్లో కానీ మన వంశంలో కానీ ఎవరైనా భగవంతుడి యొక్క భక్తుడు ఉన్నాడు అని అంటే 21 తరాలు తరిస్తారట. 21 సంవత్సరాలు. 21 తరాలు సరే తరిస్తారట. ఇంకొక ఆచార్యులు ఏం చెప్తారో తెలుసా అండి, 21 తరాలు అని అంటే 21 జన్మల తల్లిదండ్రులు తరిస్తారు అని చెప్తారు. ఉమ్, కాబట్టి ఒక భక్తుడి యొక్క సాంగత్యం, ఒకరు మంచిగా ధార్మికంగా వెళ్తున్నారు అనే వాళ్ళు మనతో ఉండటమే చాలా గొప్ప విషయం అన్నమాట. ఉమ్, కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మారారు, మంచి మార్గంలో వెళ్తున్నారు అని అంటే వాళ్ళని ఎప్పుడు మనం నిందించకూడదు. ఉమ్, వీలున్నంత సహాయం చేయాలి వాళ్ళకి, కానీ నింద మాత్రం ఎప్పుడు చేయకూడదు అన్నమాట. ఉమ్, కాబట్టి భగవంతుడు ఏం చేశాము దానికంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అనే విషయం పరిగణలోకి తీసుకుంటాడు. ఉమ్, అపిచేత్ సుధరాచారో భజతే మామన్యవ సాధురేవ సమంతవ్య. సాధువుగా స్వామి మనల్ని చూసినప్పుడు మనం కూడా వాళ్ళని అలానే చూడాలి. ఉమ్. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు తెలియక చేసాము తప్పు, అసలు అది మేము ఊహించలేదు ఇలా జరుగుతుందని, అంత పెద్ద తప్పు జరిగిపోతుందని. తెలియక చేసాం కదా, అది కూడా పెద్ద పాపమా అని అడుగుతూ ఉంటారు ప్రభుజీ. మీరు ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేసేసారు, ట్రాఫిక్ పోలీస్ వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఫైన్ ఇవ్వండి అన్నారు. అయ్యో నాకు తెలియదండి రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం తప్పని అని అంటే, ఓ తెలియదా, పర్వాలేదు వెళ్ళిపోండి అని అంటారా అండి? రూల్ అంతే. తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే, అంతేనా? ఎవరైనా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మర్డర్ చేసేసి పోలీసులు వచ్చాక, అయ్యా నాకు తెలియదు అయ్యా మర్డర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తప్పు అని అంటే మనం వదిలేయగలుగుతామా? తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే అవుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఏంటి మన శాస్త్రం చెప్పేది, ఏంటి తప్పు, ఏంటి చెడు, ఏంటి ధర్మం. ఇంకొక విషయం చెప్తాను. మొన్న మేము ముంబైలో ఉన్నప్పుడు జేజే మెడికల్ కాలేజ్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మెడికల్ కాలేజెస్ ఇన్ మహారాష్ట్ర, అక్కడికి మమ్మల్ని క్లాస్ ఇవ్వడానికి పిలిచారనమాట. అయితే అందరు మెడికల్ స్టూడెంట్స్ తో మాట్లాడేసి నేను తిరిగి వస్తున్నాను. ఒకళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి, ప్రభుజీ నాకు వయసు ఇప్పుడు 21 సంవత్సరాలు, నేను భగవద్గీత కొనుక్కున్నాను, చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా చుట్టాలందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చదవకూడదు భగవద్గీత, చదివితే వాటిని పాటించాల్సి వస్తుంది, పాటించకపోతే తప్పు అవుతుంది, అందుకు చదవకు అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఎలా చెప్పానంటే ఇది, అయ్యా నువ్వు ఏంటి కాన్స్టిట్యూషన్ తెలుసుకోకు, ఏంటి రూల్స్ తెలుసుకోకుండా చేసేయకపోతే నీకు తప్పు రాదు అన్నట్టుగా ఉంది ఈ విషయం. ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం చెప్పండి, అలా చెప్తున్నా. తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే కదండి. ఇంకా తెలుసుకుంటే వాడు మారుతారు మంచి జనాలకండి. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే, మీరు చూసారా ఎప్పుడైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ మత గ్రంథానికి చాలా ముఖ్యత్వాన్ని ఇస్తారు.
క్రిస్టియన్స్ అనుకోండి, వాళ్ళకి బైబిల్ అంటే చాలా ముఖ్యం. ఎవరైనా బైబిల్ నమ్మని క్రిస్టియన్ చూసారా? ఖురాన్ నమ్మని ముస్లింలు చూసారా? కానీ భగవద్గీత నమ్మని హిందువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడతారు, కానీ భగవద్గీత నమ్మమండి, మేము భాగవతం నమ్మమండి, ఇదండి ఎవరు. కానీ ఒక్కసారి మనం శాస్త్రాన్ని నమ్మనప్పుడు మనం ఆ ధర్మానికి చెందిన వాళ్ళం ఎలా అవుతాం చెప్పండి అసలు? ఎందుకంటే ఆ ధర్మానికి ఆధారమే ఆ శాస్త్రం. కాబట్టి మనం భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు అంత కష్టపడి మనకి శాస్త్రాలు అందించినప్పుడు అధ్యయనం చేయకపోతే, వాటిపైన నమ్మకం లేను అన్నప్పుడు మా అందరు ఆచార్యులు చెప్పింది ఒకటే విషయం అండి. భగవంతుడి పైన నమ్మకం అంటే ఏంటి అని అంటే, శాస్త్రం పైన నమ్మకమే భగవంతుడి పైన నమ్మకం. శాస్త్రాన్ని నమ్మను, భగవంతుని నమ్ముతాను అని అంటే, సారీ సార్, దట్ ఈస్ నాట్ రియల్ ఫెయిత్. కాబట్టి శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రంలో అన్నీ కూడా, భగవద్గీతలో మొత్తం నిజంగా చెప్పాలంటే అండి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీకేమవుతుంది, ఏంటి జీవితం యొక్క లక్ష్యం, నీకు జీవితం ఎందుకు ఇచ్చింది, అసలు నువ్వెవరు, భగవంతుడు ఎవరు, భగవంతుని చేరుకునేదేంటి, అన్నీ కూడా భగవద్గీతలో ఇచ్చింది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అధ్యయనం చేసి మనం మారితే చిన్న చిన్న అడుగులండి. ఇప్పుడు చూడండి, చాలా మందికి భయం ఏంటో తెలుసు, నా జీవితం మొత్తం మారిపోవాలేమో ఇప్పుడు భగవద్గీత చదివితే, అంత ట్రాన్స్ఫర్మేషన్ కి భయపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, అన్ని విషయాలు తెలుసుకోండి, చిన్న చిన్న అడుగులు వేయండి, ధర్మం వైపు నడువులు వేస్తూ ఉండండి. ఆ భగవంతుడి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది. ఒక రోజు మంచిగా ధార్మికంగా మనం జీవనం చేసే శక్తి భగవంతుడు ఇస్తాడు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓపికతో ఉండాలి, ఓపిక ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ శ్రద్ధ శాస్త్రం పట్ల మనకు ఉండాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ.